హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న రోజుల్లో మనుషుల్లో చాలా వరకు సహనం, ఓర్పు నశించాయనే చెప్పవచ్చు. సహనంగా ఉండడం వలన ఎన్నో లక్ష్యాలను సాధించవచ్చని నేను అనుకుంటున్నాను. సహనం, ఓర్పు ఒక మనిషికి ఎంత అవసరమో ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే సహనం, ఓర్పు ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో. సహనం, ఓర్పు మనిషికి ఒక వరం లాంటిది. ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ నిరంతరం అంకిత భావంతో చేసే కృషే సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఎదుర్కొని పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యతమివ్వకుండా చేసే యజ్ఞం అది. ఏ రంగంలోనైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే సహనం చాలా అవసరం. ప్రపంచ మనుగడంతా సహనశీలతోనే ముడిపడి ఉంది. మనిషి సంకుచితత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణలు, ప్రేమరాహిత్యం అన్నిటినీ ఈ పుడమి తల్లి భరిస్తోంది. అందుకేనేమో తమిళ కవి, తత్వవేత్త తిరువల్లువార్ సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పారు. పిల్లలతో తల్లిదండ్రులు, కన్నవారితో పిల్లలు, యజమానులతో కార్మికులు, అధికారులతో ఉద్యోగులు ఎన్నిటినో భరిస్తారు. సహనం లోపిస్తే కుటుంబ, సంఘ జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. ఎంత ప్రతిభ ఉన్నా అవకాశాలను చేజిక్కించుకొని గొప్పవాడిగా ఎదగడానికి సహనం అవసరం. అది లోపించడం వల్ల కలిగే అర్థాలకు చరిత్ర, పురాణాలు సాక్ష్యమిస్తాయి. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయాయి, నియంతలు మట్టి కరిచాయి. అసహనంతో నిండిన మనసు అసూయ ద్వేషాలకు నిలయం. శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెబుతూ, పని చేస్తూనే చేయనట్లుండమని నిజమైన యోగి లక్షణం స్థితప్రజ్ఞత అని అంటాడు. కొన్ని పరిస్థితుల్లో సహనం వేదనను రగిలిస్తుంది. అయినా సంయమనం కోల్పోకూడదు. లక్ష్య సాధనలో ఆటుపోట్లు తప్పవు. కష్ట నష్టాలను భరించగలిగే సహనాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ఎదురయ్యే పరిస్థితులు ఎటువంటివైనా, సుఖదుఖాలు, జయాపజయాలు శీతాకాలం, వేసవి కాలాల్లో మారిపోయే ఋతువుల్లాంటివి. చలించిపోకుండా సహనంతో నేర్చుకోవాలంటాడు గీతలో శ్రీకృష్ణుడు. సహనం లేని దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైతే, అశోకుడి అసహనం కళింగ యుద్ధం లక్షలాది మందిని కడతేర్చింది. సహనం మానసిక స్వచ్ఛతకు దారి చూపి భగవతానుగ్రహానికి చేరువ చేస్తుంది. విలువైనదేది త్వరితగతిన దక్కదు. ఓర్పు ఉంటేనే లక్ష్య సాధనలో ఆటుపోట్లను ఎదుర్కోవచ్చు. సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లోనూ, అల్పమనుకున్న సందర్భాల్లోనూ అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పైపైన చూసినప్పుడు పరిస్థితులు క్లిష్టంగా తోస్తాయి. అవి చక్కబడడానికి ఎంతో నిరీక్షణ అవసరం. దైవంపై విశ్వాసం ఉంచి సహనాన్ని ప్రదర్శిస్తే కొండలను సైతం కదిలించవచ్చు. నా వల్ల ఇది సాధ్యపడిందా అని మనిషి ఆశ్చర్యపోయే పరిస్థితులెన్నింటినో చూస్తూనే ఉంటాం. సహనానికి వివేకం తోడైతే భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చు. ఎంత ప్రయాసపడినా సరైన సమయంలో సరైంది జరిగేంత వరకు సహనం నిరీక్షించమనే సలహా ఇస్తుంటుంది. ఎగ్జాంపుల్గా, గుడ్డును తగినంత సమయం పొదిగితేనే పిల్ల బయటకొస్తుంది. పగలగొట్టి తీస్తే రాదు కదా. సత్ఫలితాలు రావాలంటే సహనం ఉండాల్సిందే. సహనంగా, ఓర్పుగా ఉండడం ఎలా, అలా ఉండడం వలన ఎలాంటి ఫలితాలను పొందవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాము. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓ మంచి వీడియోతో మీ ముందుంటాను.